అండి, నమస్తే. నా పేరు ప్రవీణ్. మీరు చూస్తున్నారు అనంత శక్తి ఛానల్. సో మనతో పాటు ఉన్నారు అనంత శక్తి వ్యవస్థాపకులు శ్రీ అనంత సాయి కృష్ణ గారు. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం పదండి. సార్ నమస్తే. నమస్తే ప్రవీణ్. సార్ మామూలుగా మనము ఆరా అనే దాని గురించి కొన్ని సినిమాల్లో మేజర్లీ చూస్తుంటాం, లైక్ రోబోట్ మూవీ లాంటి దానిలలో చూపిస్తుంటారు. ప్లస్ స్పిరిచువల్ గురూస్ ఎక్కువ మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా కామన్గా మన ఆరా అనేది డెవలప్ కావాలి ఇలా అలా అని చెప్పేసి అంటారు. సో ఒక మనిషికి ఆరా ఉంటుంది అంటే అది పాజిటివ్గా ఉండొచ్చా? అందరికీ పూర్తిగా పాజిటివే ఉంటుందా, లేదంటే నెగిటివ్ ఆరా అనేది కూడా ఉంటుందా అనేది ఒక డౌట్. ప్లస్ నార్మల్ పర్సన్కి ఎంత ఆరా అనేది ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఉన్నాను అంటే, ఇక్కడ ఉన్నాను అంటే నేను ఈ ఏరియా వరకు కంట్రోల్ చేస్తా అన్నట్టు ఉంటుంది. బట్ ఆరా గురించి వచ్చినట్లయితే ఎంత రేడియస్ అనేది ఉంటుంది ఒక పర్సన్ ఇంపాక్ట్ అనేది? ఆరా అనేది కొలవలేము ప్రవీణ్, దాన్ని కొలవలేము అనమాట. అది ఎలాగుంటుందంటే మనకు తెలిసిపోతుంది అప్పుడే మన వైబ్రేషన్, మనకు జరిగే పాజిటివ్ పనులను బట్టి, మనకి జరిగే నెగిటివ్ పనులను బట్టి మన ఆరాను మనమే గెచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఉన్నాం ప్రవీణ్, మనకు ప్రతిరోజు పాజిటివ్ జరుగుతూ ఉంటుంది అనుకోండి, మన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా అనేది ఉంటుందని మనం అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆరా అనేది ఎలాగుంటుందంటే ఒక మ్యాగ్నెట్ లాంటిది అనమాట. ఇప్పుడు మనం ఒక చిన్న మ్యాగ్నెట్ తీసుకొని అలా మట్టిలో అలా దాన్ని ఒక 5 నిమిషాలు అలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, తర్వాత బయటికి తీస్తే దానికి అంతటికి చిన్న చిన్న ఇనుగు రేణువులు అంటుకొని ఉంటాయి అనమాట. సేమ్ మన ఆరా కూడా మన యొక్క ఆలోచనలకు అనుసంధానంగా మన చుట్టూ క్రియేషన్ అయి ఉంటుంది. మనం నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ఒక నెగిటివ్ ఆలోచన స్టార్ట్ చేసామనుకోండి, ఒక 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ తర్వాత మనకి నెగిటివ్ మాట్లాడే వాళ్ళే కాల్ చేస్తారు, మనకు నెగిటివ్ థాట్సే వస్తాయి. బయట మనం ఎక్కడికి వెళ్ళినా కూడా నెగిటివ్ వ్యక్తులే కలుస్తారు. ఎందుకంటే ఈ ఆలోచనలు మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మన చుట్టూ మనకు తెలియకోకుండానే నెగిటివ్ ఆర్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే మనం పాజిటివ్గా హ్యాపీగా ఉన్నప్పుడు చూడండి, మనకు పాజిటివ్ కాల్స్ రావడము, పాజిటివ్ వ్యక్తులు కలవడము, బయట పనులు కూడా పాజిటివ్గా జరిగిపోవడము, మనం అనుకున్న వర్క్ కూడా ఒక టైం పెట్టుకుంటే ఇన్ని రోజుల నుండి ఇన్ని రోజులలో కంప్లీట్ చేయాలని స్టార్టింగ్ డే నుండి మనం పాజిటివ్ ఆలోచనతో ఉన్నాం అనుకోండి, మనం పెట్టుకున్న టైం కన్నా విత్ ఇన్ డేస్లో తొందరగా అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మ్యాగ్నెట్ అనేది మన ఆరో కూడా ఆ విధంగా మ్యాగ్నెట్ మన లాంటిది అనమాట. అంటే మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన లైఫ్లోకి పాజిటివ్ రిజల్ట్ తీసుకొస్తుంది ఆర్ అనేది. మనం నెగిటివ్గా ఉన్నాం అనుకోండి, నెగిటివ్ ఆర్ని తీసుకొస్తుంది. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు చూడండి, వాడు ఉదయం నిద్ర లేచిన తర్వాత వాడికి హెడేక్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ నిన్న నైట్ వాడు మందాగి పడుకుంటాడు. ఉదయం లేచిన తర్వాత ఎప్పుడైతే 11-12 అవుతుందో మళ్ళీ వాడికి స్టార్ట్ అవుతుంది యాంగ్ ఓవర్. వాడు చూడండి, వాడి జోలో డబ్బులు ఉండవు, కానీ వాడు ఎలాగైనా సరే మందు తాగి తీరాలంటాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే, వాడు ఆలోచన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వీడికి తెలియకోకుండానే వేరే వాళ్ళు వీడికి కాల్ చేస్తారు. లేదు సార్, యాక్చువల్లీ ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ మైండ్ సెట్, రాత్రి తాగి తింటారు, పొద్దునకి కూడా కాల్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి పొద్దున వరకు తాగుతుంటారు. మీకు ఆల్రెడీ ఒక ఆయన ఫోటోగ్రాఫర్ గురించి చెప్పాను, మీరు చెప్పిన వెంబడే నాకు కనెక్ట్ అవుతున్నది ఆయనే అనమాట. ఆయనకున్న టాలెంట్కి కానీ ఆయన మైండ్ సెట్కి కానీ ఓ రేంజ్లో వర్క్ అవుతుంది. 500 రూపాయల చీప్ లిక్కర్ కోసము ఆ రోజు ఆయన పని మొత్తం వేరేవానికి డెడికేట్ చేస్తాడు. జస్ట్ వాడు ఏం లేదు సార్, మందు వస్తాడు, పని కానిచ్చేసుకొని పని చేపించేసుకొని పోరా అంటాడు. మైండ్ సెట్ సార్. అంటే అదే దాన్ని ఆరా అంటారు అనమాట. అంటే మనకు తెలియకుండానే ఈ ఆరా అనేది మన లైఫ్లోకి మనం ఏదైతే ఆలోచన చేస్తామో, దేనికైతే బానిస అయింటామో వాటిని మన లైఫ్లోకి తీసుకురావడం జరుగుతుంది. మన చుట్టూ ఎప్పుడు అంటే ఆర్ అనేది మన చుట్టూ ఉంటుంది అనమాట. మనకి తెలియదు, అది మనం హ్యాపీగా ఉంటే హ్యాపీ రిజల్ట్ ఇస్తుంది, సాడీగా ఉంటే సాడీ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే పాజిటివ్గా ఉండాలి. ఎప్పుడైతే డైలీ మనం పాజిటివ్ థింకింగ్ పెంచుకుంటూ వెళ్తామో, పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉంటామో, పాజిటివ్ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటామో, పాజిటివ్ పనులు చేస్తూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే డే బై డే మన యొక్క పాజిటివ్ ఆర్ అనేది పెరుగుతూ పోతుంది. ఆ పాజిటివ్ ఆర్ ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. మనకు అనుకున్న పనులు కూడా మనకు అనుకూలంగా జరుగుతాయి. కాబట్టి పాజిటివ్ ఆరా క్రియేట్ కావాలంటే నెగిటివ్ వ్యక్తులతో పొరపాటున కూడా మాట్లాడకూడదు, మనతో మనం ఉండాలి. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు వేరే వాళ్ళతో డిస్కషన్ చేయకూడదు. ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ ఆర్ అనేది మన చుట్టూ బిల్డ్ అవుతుంది. పాజిటివ్ ఆర్ ఎప్పుడైతే బిల్డ్ అవుతుందో పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనం మిరాకిల్స్ క్రియేట్ చేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అంత బాగా పనిచేస్తుంది ఈ వేవ్ లోనే వెళ్తే. అదే మనం ఎప్పుడు ఇతిహాస పురాణాలు అంటుంటాం కదా, దాంట్లో ఆరా అంటాము, దీంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. అంటే పేరు లేదన్నా కానీ అది ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ ఒకటే కదా. ఎక్కడ తిరిగినా మనం అక్కడికి వెళ్ళాలి. మన మూలాలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్. ఆరా అనేది మనకి ఎప్పటి నుండే ఉందన్నమాట. మీరు ఏదైనా దేవుని పటాలు తీసుకున్నప్పుడు చూడండి, ఆ పటం వెనుక ఒక వెలుతురు ఉంటుంది. అవును సార్, దాన్నే ఆరా అంటారు అన్నమాట. అది ఫోటో కాబట్టి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, మన మనుషులు కాబట్టి మనకు కనిపించదు, కానీ మన చుట్టూ మాత్రం ఒక పాజిటివ్ ఆరా
ఎప్పుడు మనకు ప్రొటెక్షన్గా ఉంటుంది అన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆరా అనేది ఇది బ్రో. చాలా బాగా చెప్పారు సార్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ వీడియో. సో ఆరా అనేది మనకి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అది మనం ఆలోచనలను బేస్ చేసుకొని మన ఆరా అనేది డిసైడ్ అవుతుంది, నెగిటివ్ ఉంటుందా పాజిటివ్ ఉంటుందా అనేది సార్ మాటల్లో విన్నారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయాలనుకుంటే నిర్మోహమాటంగా షేర్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా సార్ క్లాసెస్ అటెండ్ కావాలనుకుంటే డిస్ప్లేలో కానొస్తున్న నంబర్ కాల్ చేసేసి మరిన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోగలుగుతారు. ఇంతటితో సెలవు తీసుకుంటూ మీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.